హీరో రాజ్ తరుణ్ లావణ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. ఇద్దరి మధ్య గొడవలు సద్దు మరిగినట్లు మరిగి మళ్లీ కొత్త గొడవ రాజుకుంటుంది. కోకాపేట ఇంటి విషయంలో మళ్లీ రచ్చవుతుంది. కోకాపేటలో తమది అంటూ నిన్న ఇంటి ముందు రాజ్ తరుణ్ పేరెంట్స్ ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి వరకు అక్కడే ఉన్నారు. అయితే ఈ ఇల్లు తనదేనని లావణ్య చెబుతుంది. తనపై 15 మంది దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటుంది లావణ్య. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి. ఇప్పటికే అటు రాజ్ తరుణ్ లావణ్య వివాదం అయితే మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఇప్పుడు ఆ ఇంటికి ఉన్న దానిపై కూడా ఎవరికి అధికారం ఉంది? లావణ్య కూడా కంప్లైంట్ చేస్తానంటుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? లావణ్య రాజ్ తరుణ్ల వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. గత కొద్ది రోజులుగా సద్దుమణిగిందని భావించినా కూడా నిన్న ఒక్కసారిగా మధ్యాహ్నం తల్లిదండ్రులు ఇద్దరు రాజ్ తరుణ్ తన సొంత కొడుకు కష్టార్జితంతో సంపాదించిన విల్లా తమే ఉంటామంటూ వాళ్ళు గత కొన్ని రోజులుగా అద్దెకి ఉంటున్నాం, మా ఏజ్ కూడా అంటే వృద్ధులం అయిపోయి మా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, ఇంట్లో ఒక రూమ్లో మేము ఉంటామని చెప్పి వాళ్ళు ఇంట్లోకి వచ్చిన నేపథ్యంలో లావణ్య అడ్డుకోవడం పెద్ద ఎత్తున హంగామా వాతావరణం ఈ విల్లాలో జరిగింది. కోకాపేటలోని విల్లా వద్ద నిన్న పెద్ద ఎత్తున ఉద్రిక్తతల మధ్య తల్లిదండ్రులు లోపలికి వెళ్లే ప్రయత్నం చేసినా కూడా అడ్డుకొని వారిని బయటికి పంపించిన పరిస్థితి. దీంతో ఈ వివాదం అనేది పెద్ద ఎత్తున ఒక హంగామా వాతావరణం అయితే నిన్న జరిగింది. నిన్న అర్ధరాత్రి వరకు వారు ఇక్కడే ఉండి తమ నిరసనని తెలిపిన పరిస్థితి. తమ కొడుకు సొంత డబ్బుతో కొన్నటువంటి విల్లాలో, ఎందుకంటే ఈ వివాదం అనంతరం కూడా గతంలో రాజ్ తరుణ్ పై కేసు పెట్టడం, రాజ్ తరుణ్ విషయంలో కొన్ని సంచలన ఆరోపణలు చేసిన అనంతరం కూడా రాజ్ తరుణ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం, లావణ్య ఇదే విల్లాలో ఉంటున్న నేపథ్యంలో తల్లిదండ్రులు వచ్చి తమ కొడుకు ఇంట్లో ఉంటామని చెప్పి ప్రయత్నం చేశారు. కానీ లావణ్య మాత్రం నన్ను ఇంట్లో నుంచి గెంటి వేయడానికి వాళ్ళు వచ్చారు, కొంతమందితో కలిసి నన్ను ఇంట్లో నుంచి పంపించే ప్రయత్నం చేశారు, దాడికి చేసే ప్రయత్నం కూడా జరిగిందంటే ఆమె ఆరోపణ చేస్తూ ఈ అంశం పైన పోలీసులు కూడా ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఈ అంశం ఏదైతే విల్లాకు సంబంధించిన అంశం, రాజ్ తరుణ్ లావణ్యాల అంశం కూడా కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు నేను అలౌ చేయను మిమ్మల్ని అని చెప్పి ఆమె బయటికి పంపించినట్లుగా కూడా లావణ్య చెప్తున్న అంశం. కానీ తన కొడుకు సంబంధించిన ఇంట్లో తాము ఉంటామంటూ వాళ్ళ తల్లిదండ్రులు రావడం నిన్న కొంత ఉద్రిక్తత వాతావరణం. పోలీసులు కూడా నార్సింగ్ పోలీసులు ఇక్కడికి చేరుకొని పరిస్థితిని కూడా సమీక్షించారు. కానీ మొత్తం వివాదానికి సంబంధించి లావణ్య మాత్రం అంటే దాదాపు దీనికి సంబంధించిన విలువ కూడా పెద్ద ఎత్తున పెరగడంతోనే వాళ్ళు వచ్చారు. దాదాపు 10 నుంచి 12 కోట్ల విల్లా రేట్ ఉన్న నేపథ్యంలోనే వాళ్ళు వచ్చారంటున్నారు. కానీ లావణ్య విల్లా కోసమే ఇక్కడ ఉంటుంది. రాజ్ తరుణ్ విషయంలో నేను మరోసారి కోర్టు మెట్లు ఎక్కుతాను, కోర్టులో కూడా కేసు జరుగుతున్న నేపథ్యంలో రాజ్ తరుణ్ కోర్టుకు కూడా లాగుతానంటూ ఆమె ఆరోపణలు చేసిన పరిస్థితి. నిన్న ఇక్కడ జరిగినటువంటి హంగామాలో అర్ధరాత్రి వరకు తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు. శేఖర్ బాషాతో పాటుగా ప్రీతి మరికొంతమంది రాజ్ తరుణ్కు సంబంధించిన సన్నిహితులు కూడా తల్లిదండ్రులకు మద్దతుగా, తల్లిదండ్రులు చేస్తున్న నిరసనకు సపోర్ట్గా కూడా వాళ్ళు వచ్చిన పరిస్థితి. ఇంట్లోకి అలౌ చేయకుండా కొంత రాద్ధాంతం అయితే నిన్న ఇక్కడ జరిగిన పరిస్థితి విల్లాలో. మరి ఈ విల్లాకు సంబంధించిన నిన్న జరిగిన అంశం పైన కూడా లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పింది. ఇప్పటివరకైతే పోలీసులు ఎలాంటి కేసు అయితే నమోదు చేయలేదు. మరి ఈ అంశం పైన తల్లిదండ్రులు ఏమంటారు అనేది చూడాలి. మరోసారి వాళ్ళు వస్తారు, ఎందుకంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా బాగా లేని నేపథ్యంలో వీల్ చైర్లో తల్లిదండ్రులు రాజేశ్వరి, బసవరాజు కూడా ఇక్కడే నిన్న కూర్చొని తమ నిరసనను వ్యక్తం చేసిన పరిస్థితి. మరి దీనిపైన లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటడం, మరోవైపు కోర్టు అంశంలో పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అలౌ చేయనని చెప్పి వారు లావణ్య చెప్తున్న పరిస్థితి. మరి ఈ వివాదానికి పులి స్టాప్ పడుతుందా? రాజ్ తరుణ్ ఇప్పటివరకు దీనిపైన స్పందించలేదు. మరి రాజ్ తరుణ్ స్పందిస్తాడా? ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే సాగర్, మనం నిన్న జరిగిన ఘటన అంతా కూడా చూస్తున్నాము. ఎందుకంటే అటు రాజ్ తరుణ్ పేరెంట్స్ అయితే కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళ మదర్ అయితే కూడా కంటతడి పెట్టుకున్న దృశ్యాలు కూడా మనం చూస్తాము. వాళ్ళు ఎందుకంటే కనీసం వీల్ చైర్కే పరిమితం అయ్యి విల్లా మాది మా దానిలో ఉంటుందంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మరోపక్క లావణ్య ఏమో ఈ విల్లా తనదంటూ కూడా తను చెప్పుకొస్తుంది, కోర్టులో కేసు ఉందంటూ కూడా. అయితే ఇప్పటివరకు దీని మీద ఏమైనా కంప్లైంట్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? మరి రాజ్ తరుణ్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అయితే పేరెంట్స్ ప్రస్తుతం వెనతిరిగి వెళ్ళిపోయారా? ఎసకిలా నిన్న అర్ధరాత్రి వరకు కొంత హంగామా జరిగింది. తల్లిదండ్రులు కూడా వీల్ చైర్లో తండ్రి
తల్లి కూడా కంట తడి పెడుతూ తన కొడుకు నివాసంలోకి నేను వెళ్ళడానికి మమ్మల్ని అనుమతించడం లేదంటూ వాళ్ళు కొంత నిన్న ఇక్కడే నిరసన వ్యక్తం చేశారు. కానీ ఈ విల్లా అయితే రాజ్ తరుణ్ పేరు, లీగల్గా అయితే డాక్యుమెంటేషన్ ప్రకారం రాజ్ తరుణ్ పేరు మీదనే ఉంది. కానీ ఈ విల్లా కొనేటప్పుడు లావణ్య తండ్రి ₹1,00,00,000 ఇచ్చానన్న ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో ఆరోపణలు మాత్రం తల్లిదండ్రులు ఖండించారు. మరి లావణ్య ఈ అంశం పైన కూడా పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేస్తానంటుంది. మరి లీగల్గా ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాలి. మరి దీనిపైన రాజ్ తరుణ్ స్పందిస్తాడా, రాజ్ తరుణ్ వస్తాడా, ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అఖిల. రైట్ సాగర్, థ్యాంక్